హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ ఏంటా ఈ చట్నీ అనుకుంటున్నారా? మనకు అందరికీ రైతు బజార్కి వెళ్ళామంటే ప్రతి ఒక్కళ్ళ సంచిలో ఉండాల్సిన వెజిటబుల్ ఇది బెండకాయ. బెండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి, కానీ ఎక్కువగా ఏంటంటే మనం ఫ్రై కానీ లేదా పులుసు కూరలాగా కానీ టమాటా వేసి కర్రీలాగా కానీ చేస్తాం. ఇలా చట్నీ చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నేను ఇందులో ఒక టమాటా కూడా యాడ్ చేశాను కాబట్టి చాలా చాలా రుచి పెరుగుతుందండి. మీరు కూడా యాడ్ చేసి చూడండి టమాటా చట్నీ చేసేటప్పుడు. మరి ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్దామా? ఇక్కడైతే నేను బెండకాయ పచ్చడి కోసం బెండకాయలు ఒక 6 నుంచి 7 వరకు తీసుకున్నానండి. ఇవి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టినాను క్లీన్ చేసి. అలాగే టమాటాలు 3, పచ్చిమిరపకాయలు వచ్చేసి 8, 9 వరకు తీసుకున్నాను. ఇక్కడ మంటను బట్టి తీసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు అనేవి మనం. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేశానండి. ముందుగా ఇవి వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ముందుగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులోకి ముందుగా నేను పచ్చిమిరపకాయలు వేయిస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను 2 నిమిషాల పాటు మూత పెడుతున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత తీస్తున్నాను. ఇప్పుడు ఇవి వేగినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనిస్తున్నాను కొంచెం. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, వీటిని కొంచెం వేయించిన తర్వాత టమాటా ఇందులోకి వేస్తాను. ఈ ఆయిల్ అయితే సరిపోతుంది దీనికి. కొంచెం మెత్తబడింది బెండకాయ అయితే. ఇప్పుడు నేను టమాటా వేస్తున్నాను ఇందులోనే. కొంచెం టమాటా వేస్తే మనకి చట్నీలో ఉన్న గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది. ఒట్టి బెండకాయతో కూడా చేయొచ్చండి, కానీ ఇంత రుచి అయితే రాదు. ఖచ్చితంగా ఇలా వేసి అయితే చూడండి. ఇప్పుడు నేను దీంతో పాటుగా ఇందులోకి ఇవి వేగేటప్పుడే కొంచెం కరివేపాకు ఒక 3 రెమ్మల వరకు కూడా ఇందులో వేస్తున్నాను. మంచి టేస్ట్ ప్లస్ మంచి వాసన కూడా ఉంటుంది చట్నీకి. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మగ్గనిస్తున్నాను. సాల్ట్ అయితే వేయట్లేదు. సాల్ట్ వేస్తే నీరు వచ్చేస్తుంది. నీరు వస్తే మనకి బెండకాయ అనేది గమ్లాగా వచ్చేస్తుంది. అందుకోసమే మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఇక్కడ సాల్ట్ వేయకుండా మూత పెడుతున్నాను. సాల్ట్ వేస్తే మూత పెట్టొద్దు. 10 నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నానండి. ఇక్కడ నేను టమాటా మగ్గిపోయింది, బెండకాయ కూడా మగ్గిపోయింది. మీకు ఏమన్నా కొంచెం టమాటా నీరుగా అనిపిస్తే ఒక 2 నిమిషాల పాటు ఉంచేసుకోండి. ఇదిగో చూడండి, బెండకాయ కూడా చక్కగా మగ్గిపోయింది కదా. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఆరనిస్తున్నానండి. ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాం. ఈ లోపల తాలింపు కోసం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పాన్లోనే నేను తాలింపుకి ఆయిల్ తీసుకోబోతున్నాను. చూడండి, కరివేపాకుతో సహా తీసేస్తున్నాను నేను ఇక్కడ. మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇందులోకి వచ్చేసి నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసాను. ఈ ఆయిల్ సరిపోతుందండి మనకి తాలింపు కోసం అయితే. ఆయిల్ కాగిన వెంటనే ఇందులోకి తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. లో ఫ్లేమ్లోనే ఉంచి తాలింపు వేయిస్తున్నాను ఇక్కడ నేను. ఈ తాలింపు వేగేటప్పుడే ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా కొంచెం ఈ తాలింపు అనేది ఆరనిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడైతే నేను ముందుగా మిక్సీ జార్లోకి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న
పచ్చిమిరపకాయలు, అలాగే 2 చింతపండు రెమ్మలు కూడా వేస్తున్నానండి. చూసారు కదా, 2 రెమ్మలు కూడా వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం మన టమాటో అయితే నాటు టమాటో కాదు కాబట్టి పులుపు సరిపోదు, అందుకోసమే కొద్దిగా వేసాను. అలాగే ఇందులోనే జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. దీంట్లోనే రుచికి తగినట్లుగా కొంచెం కళ్ళుప్పును వేసేస్తున్నాను. బెండకాయ ముక్కలకు కూడా తగినట్టుగానే వేస్తున్నానండి. ఇందులోకి కొంచెం గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసేస్తున్నాను. రోలు ఉన్న వాళ్ళైతే ముందు టమాటాలు నలిగిన తర్వాతే బెండకాయ ముక్కలు వేసేసుకోండి. ఇక్కడ ఇది గ్రైండ్ చేస్తున్నాను. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా బెండకాయ తొనకలుగా కనిపిస్తుంది కదా, ఇలా ఉంటే రోటి చట్నీలాగా మనం రోట్లో నూరుకున్నట్లుగా అనిపిస్తుందండి. ఇలా ఇప్పుడు తాలింపులో కలిపేస్తున్నాను. తాలింపులో కలిపే ముందు ఒకసారి సాల్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ని తాలింపులో వేసిన తర్వాత ఈ చట్నీ తాలింపులో వేసేసేయచ్చు. ఈ చట్నీ అనేది ముందు తాలింపు కలిపే వరకు వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని తాలింపు అనేది ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపు అనేది చట్నీలోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇదంతా తాలింపు అంతా ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇది వేడివేడిగా రైస్లోకి అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి. టిఫిన్స్లో కన్నా రైస్లోకే బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి చూస్తారా? ఇంత టేస్టీగా ఉన్న ఈ పచ్చడిని అయితే అస్సలు మిస్ అవ్వద్దు మీరు. మరి బెండకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం 4-5 బెండకాయలతో ఇలా ట్రై చేయండి, 1-2 టమాటో వేసి. మరి మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే మా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము వీడియోస్ ఎలా ఇస్తే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.